బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. వెస్టర్న్ బుల్లెట్ బాంబ్ ఇటు రండి. ఈ ఐలాండ్ ఎవరి సొంతం? మీ సొంతమే మహారాల్. ఇది 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 ఇవన్నీ ఎవరివి? తమరివే బాస్. అయితే ఈ ఐలాండ్ మాత్రం నా సొంతం ఎందుకు కాదు? మీరందరూ ఎందుకు పనికిరారు? ఇక్కడ నేను ఈ కార్నివల్ ఐలాండ్ లోనే బేస్ ని ఏర్పాటు చేయాలి. ల్యాండ్ స్మగ్లింగ్ అయినా సీ స్మగ్లింగ్ అయినా కార్నివల్ ఐలాండ్ ని మించిన ప్రదేశం లేదు. కేవలం ఈ ఐలాండ్ నుంచి మాత్రమే సిటీకి వెళ్లే దారుంది. నా కార్యకలాపాలకి ఇదే సరైన ప్రదేశం. ఇవాల్టి వరకు మీరు ఐలాండ్ ని ఎందుకు కొనలేదు? మహారాజా, మేము ఓనర్ కి బ్లాంక్ చెక్ ఇచ్చి చూసాం. ఎన్ని కోట్లు రాసుకుంటామో రాసుకోమని చెప్పాం, కానీ అతను వినడం లేదు. ఇది తన భార్యాభర్తల గుర్తని అమ్మనంటున్నాడు. ఎవరు అడిగినా అమ్మనని చెప్పాడు. ఆల్ రైట్. ఈ కన్నీళ్లు మొసలివి కావు, మహారాజువి. ఎవరో ఒకరు ఈ కన్నీటికి విలువ కట్టి తీరాలి. గ్రాండ్ పాకి తన భార్య పిల్లలంటే చాలా ప్రేమ అనుకుంటా. కాబట్టి ఆయన కూడా భార్య బిడ్డల దగ్గరికే పంపండి. మిత్రులారా, ఈ రోజు ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలుసు. కార్నివల్ ఐలాండ్ లో ఈసారి కార్నివల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగబోతున్నాయి. అలాగే పురుఫ్రీ నగర్కి చెందిన ఫ్లోట్ కూడా భాగం పంచుకోబోతోంది. లగైతూ మోటు పతులు ఎక్కడున్నారు? ఫ్లోట్ ముహూర్తానికి టైం అయిపోవచ్చింది. వీళ్ళేమో ఇంతవరకు రాలేదు. ఓయ్ మోటు పతులు, త్వరగా రండి మిత్రులారా.
డాక్టర్ జట్కా మేము 2 నిమిషాల్లో అక్కడ ఉంటాం. పొత్తులు నువ్వు స్కూటర్ని పట్టుకో. సారీ సారీ. లగైతు ఇప్పుడేం చెయ్యాలి? మోటు పొత్తులు ఇంతవరకు రాలేదు. మోటు పొత్తులు అయిన మేము గ్రాండ్ పాకు చెందిన మా ఫ్లోట్ కి స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మీ కార్నివాల్లో భాగం పంచుకునే అవకాశం మాకు కలగడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అందమైన ఫ్లోట్ తయారు చేశారు. చూడటానికి అచ్చు నిజమైన దానిలాగే ఉంది. అరే, తేనెటీగ కుట్టడం వల్ల అతని ముక్కు కూడా ఎంత ఎర్రగా మారిపోయిందో చూసారా? భలే ఒరిజినాలిటీ తీసుకొచ్చారు. నిజం చెప్పాలంటే ఈ తోలుబొమ్మ అచ్చు మనిషిలాగే ఉన్నాడు. గ్రాండ్ పా, ఇది తోలుబొమ్మ కాదు, మనిషే. అద్భుతం, మహా అద్భుతం. మీరు మనుషుల్నే తోలుబొమ్మలాగా మార్చి నిలబెట్టారన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ గ్రాండ్ పా. నిజానికి మేమిద్దరం కలిసి తోలుబొమ్మల్లా నుంచుంటే కనుక అందరినీ నవ్వించే విధంగా యాక్షన్ చెయ్యగలవా లేదా అని చూసుకున్నాం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. కార్నివల్ ఐలాండ్ లో వాళ్ళంతా మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. అరే, ఇక్కడ క్యాంప్ ఫైర్ మండటం లేదేంటి? సరేలే, నేనే మంటిస్తాను. హఠాత్తుగా వాతావరణం వేడిగా మారుతోందేంటి? అయ్యమ్మో, నాకేమనిపిస్తోందంటే ముందు వైపు నుంచి చల్లగాను వెనక వైపు నుంచి వేడి తగులుతున్నట్టు అనిపిస్తోంది.
అలా చూడు. ఓ దేవుడి మీదట్టు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వెనక వైపు వేడి పెరిగిపోతూనే ఉంది. అరే మోటుపత్తులు అందరు వెనక భాగాలు అంటించేస్తున్నారు. గాలి ఊది మంటలు పెద్దవయ్యేలా చేస్తున్నారు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అంటారు. ఇది భలే సరదాగా ఉంది. సారీ సారీ, ఇదేదో పొరపాటుగా జరిగిపోయింది. సారీ. మీ అందరికీ కార్నివాల్ ఐలాండ్ కి సుస్వాగతం చెప్తున్నాను. వెల్కమ్ టు కార్నివాల్ ఐలాండ్. డబ్ల్యూ ఫ్లోట్ కాంపిటీషన్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. అందరికంటే ఎవరి ఫ్లోట్ అయితే బాగుంటుందో ప్రతి సంవత్సరం లాగా వాళ్ళకి 25 కాదు $50,000 వాళ్ళకి బహుమతిగా లభిస్తోంది. రేపొద్దున మీ అందరినీ బై ఎయిర్ తీసుకుని వెళ్ళి కార్నివాల్ ఐలాండ్ ని చూపిస్తాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? అదిగో చూడండి, ఆ మధ్యలో ఉన్నదే మా కార్నివాల్ ఐలాండ్ అన్నమాట. ఇంకా అది అదిగో అదే మా స్కార్పియన్ ఐలాండ్. అలాగే ఇంకా అది క్రొకడైల్ ఐలాండ్. ఓకేనా? అలాగే అది టైగర్ ఐలాండ్. ఇదేమో లైన్ ఐలాండ్. అదేమో అనకొండ ఐలాండ్. అదిగో అక్కడ కనిపిస్తుంది అదే డైనోసార్ ఐలాండ్. ఆ ఐలాండ్ చూడటానికి ఎంతో అందంగా ఉంది. దాని పేరు మాత్రం భయంకరంగా ఎందుకు పెట్టారు? ఎందుకంటే దాని ఓనర్ కూడా చాలా భయంకరమైన వాడు. ఆ ఐలాండ్ మీదుగా ఎవరైనా వెళితే అతనికి ఏమాత్రం నచ్చదు. అతని చెయ్యని చెడ్డ పనే లేదు. స్మగ్లింగ్ అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ కారణంగానే ఎలాగైనా నా ఐలాండ్ తనకు అమ్మమని తను నా వెంట పడుతున్నాడు. అతని పేరేంటి? మగరాల్. లగాయితో పాపం బాగా ఆకలేసినట్టుంది. తీసుకో తీసుకో. గజరామ్ గారు, ఒకదాన్ని పాపం ధరిస్తే చాలా వస్తాయి. అది చాలా ప్రమాదం. ఇవ్వకండి. అరే పక్షులకు దానం వేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. తీసుకో తీసుకో. అమ్మా, నన్ను కాపాడు. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు కదా, నీ 20 సంవత్సరాల అనుభవం ఇప్పుడు ఏమైంది? వదలకండి. అమ్మే. నన్ను ఎవరైనా కాపాడండి. అరే ఏంటి పొత్తులు, పైలట్ ఇందులోంచి దూకేశాడు. నాకు తెలీదు. అదేదో వెళ్ళి ఆ పైలట్ నే అడుగు. లగాయితూ, నీకు ప్లేన్ సరిగ్గా నడపడం కూడా చేత కాదా? నీకు తెలిస్తే నువ్వే వచ్చి ఫ్లై చేయొచ్చుగా. అరే హ్యాండిల్ ని పీకిసాడు. ఇప్పుడు ఇది ఎలా ఎగురుతుంది?
మోటుపతులు, మీరిద్దరూ నిజంగా చాలా ధైర్యవంతులు. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు రుణపడి ఉంటాను. మెనీ మెనీ థ్యాంక్స్. ఇంతకీ ఆ పైలట్ ఫ్లైట్ లోంచి ఎందుకు దూకేశాడు? ఇదంతా మగరాల పథకంలోని భాగమే. అతను అడిగినప్పుడు నేను కార్నివాల్ ఐలాండ్ నమ్మటానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అందుకే నన్ను అంతం చేయాలనుకుంటున్నాడు. అదృష్టం కొద్దీ మీ దయ వల్ల ఇవాళ నేను బతికి బయటపడ్డాను. కానీ రేపో మాపో నా అంతం అతని చేతుల్లోనే. అలా మేము ఎన్నటికీ జరగనివ్వం. పదపత్తులు వెళ్ళి ఆ మకరాల మెదడు స్క్రూ బిగించేసి వద్దాం. గ్రాండ్ పా ఎలా తప్పించుకున్నాడు? ఆయన్ని మోటు పత్రులు కాపాడారు. వాళ్ళు లేకపోతే ఈ పాటికైనా భూమి అయిపోయేవారు. ఎస్ మగల్, వాళ్ళ డిస్కౌమ్ అయిపోయింది. ఆ పైలట్ కి పిస్తోల్ అప్పగించిన పని ఇదా? వాడికి తినిపించండి. ఏం తినిపించాను బాస్? ఇడ్లీ, దోశ, రవ్వ దోశ, మసాలా దోశ, ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, షేక్వన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్, లాలీపాప్, చికెన్ చిల్లీ, డ్రై ఏం కావాలి? ఇంతకు ముందు నువ్వు హోటల్లో సప్లైర్ గా పనిచేసావా ఏంటి? ఎస్ మహారాజ్, కానీ ఆ సంగతి మీకెలా తెలిసింది? నేను ఊరికే గెస్ట్ చేశానంతే. తినిపించు అంటే నా ఉద్దేశం పిస్తోల్ని మొసలికి ఆహారంగా పడేయమని. వాడు అప్పగించిన పనిలో ఫెయిల్ అయ్యాడు. ఇంకో అవకాశం ఇవ్వండి మగరాజ్, ఒకే ఒక్క అవకాశం. గ్రాండ్ పా సంగతి తర్వాత చూడొచ్చు. ముందు మోటు పత్రులని అంతం చేయండి. వెళ్ళండి. మేమే మోటు పత్తులం ఇక్కడికి వచ్చేసాం. ఓ మీరేనా మోటు పత్రులంటే? అంతం చేయండి వాళ్ళని. భయపెట్టుండొచ్చు, కానీ నీ శక్తియుక్తులకి మేమేం భయపడం. ప్రమాదాలతో ఆటలాడుకోవటం మాకు వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు నేల మీద పెట్టకుండా నడిచే వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక రోజు శాశ్వతంగా పైకి వెళ్ళిపోతారు. కింద కింద చూడటానికి ఏముంది? కింద నేలుంది, పైన నింగి ఉంది.
అసలు ఇది ఏమైనా పద్ధతిగా ఉందా? ఆ మొసళ్ళు మమ్మల్ని తినేసుంటే నా బోన్లో చిక్కుకుని నా పని మరింత సులభం చేశాను. ఒక్క విషయం అర్థం చేసుకోండి. మేము అర్థం చేసుకోవడం కాదు, నీకు అర్థమయ్యేలా చేయడానికి వచ్చాం. ఇంకొకసారి కార్నివాల్ ఐలాండ్ వైపు కన్నెత్తైనా చూసావంటే నీకు మర్యాదగా ఉండదు. అర్థమైందా? ఇది నీకు ఇస్తున్న మొట్టమొదటి ఆఖరి వార్నింగ్. ఇదేవి మొసలి కన్నీరు కాదు, మగరాల్ కన్నీరు. ఎవరో ఒకరు ఈ కన్నీటికి విలువ కట్టక తప్పదు. బుల్లెట్, వీళ్ళని తినిపించేయి. ఏం తినిపించను సార్? ఇడ్లీ, దోశ, పొంగల్, పూరి, సాంబార్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ కడాయి, మటన్ కడాయి, ఇంకా స్పెషల్. నోరు మూసుకో, నోరు మూసుకో. ఆహారం తినిపించాల్సింది వీళ్ళకి కాదు, వీళ్ళనే మొసళ్ళకి ఆహారంగా పడాయి. పదండి, ఇద్దరు మాట్లాడకుండా నీళ్ళలోకి దిగండి, లేదంటే బూమ్ చేసేస్తావు. అలాగే నేను డిస్కమ్ చేసేస్తాను. త్వరగా దిగండి. ఇలా గాల్లో ఎంతసేపు చక్కర్లు కొడతావు? వెళ్ళు వెళ్ళు నీ బాస్ దగ్గరికి. గేట్లు మూసేయండి, వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు గేట్ ఎలా తెరుచుకుంటుంది? తాళాన్ని నేను మింగేశాను కదా. మగరాల్, గుర్తుంచుకో మగరాల్, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. బుల్లెట్, వెంటనే వెళ్ళి వాళ్ళని అంతం చేసేయి. సామధాన భేద దండోపాయాలు ఏవైనా సరే ఉపయోగించు. సామధాన దండ భేదోపాయాల ఇవేం ఆయుధాలు బాస్? ఇవేమి మన దగ్గర లేవే. సామెతరా మూర్ఖుడా, నువ్వు ఏ పద్ధతిలో వెళ్తావో నాకు తెలియదు, కానీ వాళ్ళు అంతం కావాలి. ఆగో, ఇది నువ్వు చేయదగ్గ పని కాదులే. క్రాకోని తీసుకువెళ్ళండి. క్రాకో ఎప్పుడు ఫెయిల్ అవ్వడు.
క్రాకో వెళ్ళు వెళ్ళి వాళ్ళిద్దరిని తినేయి. హ్యాపీ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కాదు ఏదో ఒకటి తినేయి. అరే నా రగ్గు ఎక్కడుంది? అహో మెత్తడి పరుపే ఇక్కడుంది. నేనేమో తెలివి తక్కువగా నేల మీద పడుకున్నాను. మోటు అది 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 నేను నిన్ను విడిచిపెట్టాను. మోటు అరే నువ్వు అనవసరంగా అతనితో పెట్టుకున్నావంటే నిన్ను ప్రాణాలతో వదలడు. అద్భుతం క్రాకో, అద్భుతం. నువ్వు ఇద్దరిని తినేసావా? వెరీ గుడ్ క్రాకో, వెరీ గుడ్. నువ్వు సూపర్. మగరాలు సంతోషిస్తారు. త్వరగా రా. అరే లే మోటు, మగరాల్ మొసలి నిన్ను తినడానికి వచ్చింది, కానీ నువ్వు దాన్ని పారిపోయేలా చేశావు. ఏంటి? క్రాకో కూడా ఫెయిల్ అయ్యాడా? ఇద్దరు బ్రతికే ఉన్నారు. క్రాకోని తినిపించండి. ఏం తినిపించండి బాస్? చికెన్ కడాయి, చికెన్ హనీ, చికెన్ మొహలాయ్, మటన్ కర్రీ, మటన్ మసాలా, మటన్ కాశ్మీరీ, మటన్ హ్యాండీ. చెప్పండి. క్రాకోని మొసలికి ఆహారంగా పడే. కానీ మహారాజా, తనే ఒక మొసలి కదా. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. తప్పు ఎవరు చేసినా శిక్ష ఒక్కటే. అంతకంతకి నాలో ఓపిక నశించిపోతోంది. ఆ ఐలాండ్ నా సొంతం కాకపోతే ఇక ఎవరి సొంతమూ కాకూడదు. వెళ్ళి ఏ ఫ్లోట్ కిందో బాంబులు పెట్టండి. ఆ బ్లాస్ట్ తో ఐలాండ్ అంతా నాశనమైపోవాలి. కానీ ఆ బాంబ్ సరైన సమయంలో పేలాలి. కార్నివల్ సెలబ్రేషన్స్ రోజు రాత్రి జనం సందడిలో మునిగిపోయి ఉంటారు. అప్పుడు ఫ్లోట్స్ గ్రాండ్ పా ముందు నుంచే వెళుతూ ఉంటాయి. ఓ అర్థమైంది సార్, పని పూర్తవుతుంది. గ్రాండ్ పా కలగానే మిగిలిపోతుంది. ఆయన బ్రతికుండగానే ఆయన సర్వనాశనాన్ని కళ్ళారా చూసి కుమిలిపోతాడు.
అరే మోటు కాస్త నిద్ర లేచి చూడు ఎవరొచ్చారో. వాడెవడో కళ్ళు కళ్ళు మని దగ్గుతూ మన నిద్ర అంతా పాడు చేస్తున్నాడు. అవును, నాకు నిద్రే పట్టట్లేదు. పద వెళ్ళి చూద్దాం. అదిగో చూసావా, బహుశా ఏదో దొంగిలించడానికి వచ్చుంటాడు, పారిపోయాడు. పద నిద్రపోదాం. అయ్యో, ఏంటి బతులు ఇక్కడ ఒక్క కొట్లో కూడా సమోసాలు కనబట్టలేదు. ఇలాంటి ప్రదేశాల్లో సమోసాలు కూడా తయారు చేయని మనుషులు ఉంటారా? ఇక్కడ సమోసాలు లేకపోతే ఏం మోటు, అటు చూడు, అక్కడ సుష్టుగా తినడానికి మంచి ఆహారం ఉంది. నచ్చిందల్లా తిను. మోటు అటు చూడు, ఆ దగ్గుతున్న వ్యక్తి నిన్న రాత్రి మన టెంట వెనక్కొచ్చాడు. వెళ్ళి అతను పట్టుకుని అడుగుదాం పద. అర్ధరాత్రి అప్పుడు మన టెంట వెనకాల ఏం చేస్తున్నాడో. హలో, నిన్న రాత్రి మోటు ప్రశ్నలు జవాబులు నావి. ఇందులో నేను ఎక్స్పర్ట్ ని. దొంగుతున్న మనిషి, నిన్న అర్ధరాత్రి మా టెంట్ వెనకాల ఏం చేస్తున్నావు? నాకు చెప్పు 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 చెప్పు. నన్నేమీ అడగండి, ఏం అడగాలన్నా అతన్ని అడగండి. వెనకాల ఎవరు లేరే, ఎవరిని అడగాలి? స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్. ఇప్పుడు చెప్పు, అర్ధరాత్రి పూట టెంట్ వెనకాల ఏం చేస్తున్నావు? మీరు నా ప్రాణాలు కాపాడారు. మీరు నిజంగా చాలా మంచి వాళ్ళు. నేను ఎవరి రుణం ఉంచుకోను. ఒక్కటి మాత్రం చెప్పగలను, కార్నివల్ రాత్రి ప్రారంభమయ్యేలోగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఎవరు మిగలరు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఎవరు మిగలరు అంటే? అది నేను మీకు చెప్పలేను. ఆ వివరాలన్నీ మా బాస్ మీకు చెప్తారు, ఆయన్ని అడగండి. మోటు అతను మళ్ళీ వెళ్ళిపోయాడని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. మనం వెంటనే జరుగుతున్నదంతా పోలీస్ ఇన్ఛార్జికి ఇన్ఫార్మ్ చేసి తీరాలి. పద. కార్నివల్ రాత్రికి అంతా తుడిచిపెట్టుకుపోతుంది, అంతా తుడిచిపెట్టుకుపోతుంది. కమిషనర్ హర్పాల్ సింగ్ ని నేను. ప్రేమగా ప్రజలందరూ నన్ను హ్యారీ అని పిలుస్తారు. వెళ్ళండి, వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి, ఏమీ జరగదు. అది సరే, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? సార్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలియదు. Allow me to introduce myself.
ఐఎమ్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. నువ్వు ఒక మామూలు ఇన్స్పెక్టర్వి. హౌ డేర్ యు షేక్ హ్యాండ్? నాతో చేతులు కలపటానికి నీకు ఎంత ధైర్యం? సెల్యూట్, సెల్యూట్ మీ. సారీ సార్, సారీ. ఎస్ సార్, సల్యూట్. సావధాన్. వేశ్రా. లగైతు కమిషనర్ గారు, ఈ పెరేడ్లని తర్వాత పెట్టుకోండి. ముందు ఈ ఐలాండ్ ని కాపాడండి. నా సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. ఇక్కడ ఏమీ జరిగే అవకాశమే లేదు. వెళ్ళండి. ఇక ఈ విషయం గురించి ఎవరికి చెప్పకండి, లేదంటే అందరూ భయపడతారు. ఆల్ ఆఫ్ యూ సావధాన్. పీఠే మోడ్. ముందుకి నడవండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ముందుకు సాగండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అయ్యమ్మో, ఎదురుకుండా గోడుంది. ఆయనేమో పెరేడ్ కామండం లేదు. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు చెప్తున్నారు. పరేడ్ ధామ్. మీరు చెప్పటానికి వచ్చిన విషయాలే ఇందాక నాకు కమిషనర్ హ్యారీ చెప్పారు. కానీ మీరు బాధపడకండి, హ్యారీ ఉన్నంత వరకు ఇక్కడ ఏమీ జరగదు. ఆయన ఇక్కడ కొత్త సెక్యూరిటీ కమిషనర్ గా చేరారు. ఆయన ఏర్పాట్లన్నీ చూడండి. ఆ ఏర్పాట్లన్నీ మీకు చూపించనా? డోర్ విండో క్లోజ్. వావ్, మీ గొంతు వినగానే డోర్స్ ఆటోమేటిక్ గా మూసుకుపోయాయి. ఈ లోపలికి ఈగ రావడం కూడా అసాధ్యమే. పొరపాటున ఒక ఈగ లోపలికి వచ్చినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం చాలా కష్టం. కష్టమని ఎలా అనుకుంటున్నారు మీరు? తలుపులు కిటికీలు తెరిచే ఉన్నాయి కదా. నిజమే, కానీ నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు. ఏంటండి ఇలా ఆట పట్టిస్తున్నారు? ఇక్కడ మీకు చాలా కిటికీలు తలుపులు కనిపించినప్పటికీ అవి అక్కడ ఉండవు. ఎవరి కంటికి కనిపించిన చోటే అవి ఉన్నాయి. చూడండి. గ్రాండ్ పా, ఒక్క ఇంటికి సెక్యూరిటీ ఇవ్వడం పాసిబులే, కానీ మొత్తం ఐలాండ్ కి ఇలాంటి సెక్యూరిటీ ఇవ్వడం ఇంపాసిబుల్. కార్నివల్ రాత్రికి వేల సంఖ్యలో వస్తారు, చాలా రద్దీగా ఉంటుంది. అలాంటప్పుడు హ్యారీ గారు ఎక్కడని కాపలా కాస్తారు? ఏదైనా బ్లాస్ట్ జరిగిందంటే అంతా తుడిచిపెట్టుకుపోతుంది గ్రాండ్ పా. చూడు పతులు, హ్యారీ సమర్థవంతమైన సెక్యూరిటీ పర్సన్. ఆయన ఉన్నంత వరకు ఈ ఐలాండ్కి ఎలాంటి ప్రమాదము జరగదు. నువ్వు ఏమాత్రం చింతించకు. ఓకే గ్రాండ్ పా, ఓకే. కానీ ఈ విషయంలో మేము ప్రతి అంగుళంలోనూ జాగ్రత్త తీసుకుంటాం. ఖచ్చితంగా కనిపెడతాం అసలు ప్రమాదం ఏంటో, ఎక్కడుందో. కార్నివల్ రాత్రికి ఏదో జరగబోతోందని మోటు పత్రులకి ఎలా తెలిసింది? వాళ్ళిద్దరికి ఎలా తెలిసింది? నాకు తెలియదు సార్, కానీ మోటోపత్తులకు ఏదో విషయం తెలిసిందన్న సంగతి మీకెలా తెలిసింది? కార్నివల్ ఐలాండ్ లో ప్రతి అంగుళానికి నా మనుషులు ఉన్నారు. నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇక మోటు పత్రుల అడ్డు ఏజెంట్ ఎక్స్ తొలగిస్తాడు. ఏజెంట్ ఎక్స్ ని పిలిపించండి.
ఏజెంట్ ఎక్స్, మగరాజ్, ఎందుకు పిలిపించారు నన్ను? మోటు పత్రులు ప్రతి విషయంలోనూ నాకు అడ్డొస్తున్నారు. నా డెల్లో ప్రవేశించి నా మనుషుల్లే కొట్టారు. వీడిని కొట్టారు, వాడిని కొట్టారు, వాడిని కొట్టారు, వాడిని కొట్టారు, వీడిని కొట్టారు, వీడిని కూడా కొట్టారు. వెంటనే వాళ్ళ అడ్డు తొలగించు, లేదంటే నా పథకాలు ఏవి ఫలించవు. మీరు చెప్పినట్టే చేస్తాను. పత్రులు, మనల్ని ఇక్కడికి ఏ సినిమా చూపించడానికి పిలిపించారంటావు? నాకు తెలీదు, పద వెళ్ళి చూద్దాం. మిత్రులారా, నాకు ఒక వీడియోకి సంబంధించిన సీడీ దొరికింది. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. బాంబు సరిగ్గా కార్నివల్ రాత్రే బ్లాస్ట్ అవ్వాలి. ఆ ఐలాండ్ మొత్తం పూర్తిగా మునిగిపోవాలి. మీ మీద ఎవరికి అనుమానం రాదు. ఇదిగో 20 కోట్ల రూపాయలు. పని పూర్తయ్యాక ఇంకో 20 కోట్లు ఇస్తాను. గ్రాండ్పా, యు ఆర్ ఫినిష్డ్. బాస్, మోటు పత్రులు ఉంటున్న టెంట్ లో నాకు ఈ డబ్బుల బాక్స్ దొరికింది. ఈ బాంబులు కూడా వాళ్ళ ఫ్లోట్ లో దొరికాయి. మోటు పొతులు నన్ను మోసం చేస్తారా? అరే, అదంతా తప్పు, అబద్ధం. అందులో ఉన్నది మేం కాదు, ఎవరో ఇరికించాలని చూస్తున్నారు. మోటు పతులు, పరేడ్ థామ్, సావధాన్, విశ్రామ్. అరే, ఏమిటయ్యా నీ సావధాన్లు, విశ్రాంలు? సోల్జర్స్, వీళ్ళని తీసుకు వెళ్ళండి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ? నమ్మిన నన్నెందుకు మోసం చేశారు? నాతో ఉంటూ నాకే నమ్మక ద్రోహం చేస్తారా? ఎందుకు 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 చెప్పండి, మాట్లాడరేమిటి? మీరు నన్నెందుకు నమ్మించి మోసం చేశారు? గ్రాండ్ పా, మమ్మల్ని ఎవరో ఇరికిస్తున్నారు. ఇది ఎవరో పన్నిన పన్నాగం. చెవులతో విన్న మాటలు అబద్ధం అవ్వచ్చు అంటే ఒప్పుకుంటాను, కానీ కళ్ళారా చూసినంత అబద్ధం అంటే నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. గ్రాండ్పా, ఒక్కసారి కళ్ళతో చూసేవి కూడా అబద్ధాలు కావచ్చు. ఏదో ఒక రోజు నేను ఈ నిజాన్ని నిరూపించి తీరుతాను. అయ్యో, ఈ ఓచలను అలాగే బెండ్ చేసి ఉంచితే మనం వెళ్ళిపోవచ్చు కదా. కానీ మళ్ళీ వంచు. సారీ, ఇందాకేదో ఎమోషన్ లో ఉండి వచ్చేసాను. ఇప్పుడు నా వల్ల కావటం లేదు.
ఫ్లోట్ టైం దగ్గర పడింది. ఈలోగా ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ దగ్గే మనిషి మళ్ళీ కనిపిస్తే బాగుండును. మోటు, మనల్ని ఎవరో ఏజెంట్ ఎక్స్ అనేవాడు ఇరికించాడు. అక్కడున్న ఫ్లోట్స్ లో ఒక చోట బాంబు ఉంది. రాత్రి చీకటి కావటం వల్ల ఎక్కడ బాంబు పెట్టానో నాకు అర్థం కావట్లేదు. అయ్యమ్మో, బాంబు ఎక్కడ పెట్టాడో వాడికి అర్థం కావట్లేదట. వీళ్ళని చూడండి, వీళ్ళే బుల్లెట్ అండ్ బాంబ్. వీళ్ళు మాస్కులు తగిలించుకొని మమ్మల్ని ఇరికించారు. మోటు విను, నేను డాక్టర్ జట్కా కలిసి ఫ్లోట్స్ లో ఎక్కడ బాంబ్స్ ఉన్నాయో చూస్తాం. నువ్వు వెళ్ళి బుల్లెట్ ని బాంబుని వెతుకు. చింగం గారు, మీరు వెళ్ళి గ్రాండ్ పాతో జరిగిందంతా చెప్పండి. మోటు, ఈ మెసేజ్ ని ఫోటోస్ ని వెంటనే చింగం గారికి ఫార్వర్డ్ చేయి. ఆయన వెళ్ళి గ్రాండ్ పాకి చూపిస్తారు. ఘసిటే రామ్, నువ్వు ఫ్లోట్ ని రన్ చేస్తావు. కమాన్, లెట్స్ గో. టైం లేదు, జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ లో ఏ ఒక్కరికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు, లేదంటే అందరూ పానిక్ అయిపోతారు. నాకు ముందే తెలుసు, మోటు పతులు ఎప్పటికీ అలా చెయ్యరు. థ్యాంక్ యూ ఫర్ టెల్లింగ్ మీ. నువ్వు అన్ని వైపులా కాపలా కాయ్. ఎలాగో కమిషనర్ హ్యారీ ప్రతి అంగుళంలోనూ తన మనుషులను ఉంచారనుకో, వాళ్ళందరూ వేషాలు మార్చుకుని జనాల్లో కలిసిపోయి తిరుగుతున్నారు. ఎవరి మీదైనా వాళ్ళకి అనుమానం కలిగితే వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. ఓకే సార్. బుల్లెట్, బాంబ్, రిమోట్ తీసుకుని బయలుదేరారు. ఈ రాత్రే గ్రాండ్ పాకి ఆయన ఐలాండ్ కి ఆఖరి రాత్రి. బాగుంది, భలే. ఆ మోటు పత్రులు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారు? ఏజెంట్ ఎక్స్ ఎక్కడున్నాడు?
బుల్లెట్ బాంబ్ వాళ్ళిద్దరికి ఫోన్ చేసి ఏజెంట్ ఎక్స్ ని కాంటాక్ట్ చేయమను త్వరగా. ఓకే మగరాల్. హలో మోటు, మీరు జాగ్రత్త, ఏజెంట్ ఎక్స్ రాబోతున్నాడు. ఓకే ఓకే, డోంట్ వర్రీ, రానివ్వు. మగరాల్, నేను బుల్లెట్కి బాంబుకి ఫోన్ చేశాను. ఇంటి గుట్టు లంకకిచ్చేటు ఇదొక పాత సామెత. నువ్వు ఫోన్ చేసింది బుల్లెట్ బాంబులకి, కానీ అక్కడ బుల్లెట్ బాంబుల చేతుల్లో ఫోన్లే లేవు. పైగా మోటు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది మొసలి కన్నీరు కానే కాదు, ఇది మగరాల్ కన్నీరు. ఎవరో ఒకరు ఈ కన్నీటికి విలువ కట్టాల్సిందే. ఈసారి మోటు పత్రులతో పాటు నువ్వు కూడా విలువ కడతావు. సైనికులారా, నా ప్లేట్ తీసుకురండి, పిస్తోల్ని అరెస్ట్ చేయండి. నమ్మలేకపోతున్నాను, ఏజెంట్ ఎక్స్ హ్యారీనా? అందుకేనా ఇతను మమ్మల్ని జైల్లో పెట్టాడు? థ్యాంక్ యూ దగ్గే పెద్దన్నయ్య, నువ్వు మాకు చాలా విషయాలు చెప్పావు, కానీ ఇంతవరకు బాంబు దొరకలేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి మోటు, టైం లేదు. పత్రులు, ఏజెంట్ ఎక్స్ ఎవరో కాదు, మన కమిషనర్ హ్యారీనే. స్పృహ తప్పిపోయి నా ముందే ఉన్నాడు. బుల్లెట్ అండ్ బాంబు రిమోట్ తీసుకొని వెళ్ళిపోయారు. రిమోట్ అయితే ఇరిగిపోయింది గానీ రిపేర్ చేసేయచ్చు. మనకి ఇంకా ఎంతో టైం లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. ఫ్రూట్స్ అన్నిటిని గాల్లోకి తీసుకువెళ్ళామంటే అప్పుడు బ్లాస్ట్ ఐలాండ్ మీద జరగదు. నువ్వు త్వరగా రా, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఆ ఫ్రూట్స్ ని గాల్లోకి తీసుకువెళ్ళొచ్చో లేదో నేను డాక్టర్ జట్కాని కనుక్కుంటాను. నిజానికి మన ఫ్లోట్ అయితే ఎగరగలదు, కానీ మిగతా ఫ్లోట్స్ కూడా దాని వెనకాల కట్టేస్తే అవి కూడా ఎగురుతాయి.
త్వరగా రిమోట్ ని సిద్ధం చేయండి. నా స్వహస్తాలతో నేనే బటన్ నొక్కుతాను. నేను అన్ని ఫ్లోర్స్ ని కలిపేశాను. ఫ్లోర్స్ వాళ్ళందరికీ కూడా సమస్య చెప్పేశాను. గ్రాండ్ పాక్ కూడా అన్ని విషయాలు వివరంగా చెప్పేశాను. ఇంకో విషయం కూడా చెప్పాను, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు అని, లేదంటే అందరూ భయపడిపోతారు. ఇప్పుడు ఫ్లోర్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, వాటిలో ఎవరు లేరు. ఉన్న వాళ్ళందరూ స్టేజ్ దగ్గరే ఉన్నారు. కార్నివాల్కి వెళ్ళడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరు ఎప్పటిదాకా ఎన్నో కార్నివాల్స్ చూసుంటారు, కానీ ఎగిరే ఫ్లోట్స్ ని ఇంతవరకు మీరు ఎప్పుడు చూసుండరు. ఇవాళ అన్ని ఫ్లోట్స్ ఎగురుతాయి. ఇది మా కార్నివల్ షోలో ఒక ముఖ్యమైన భాగం. All the best, Motu Patru. All the best. వీల్లేదు. ఏం జరుగుతోంది అక్కడ? ఫ్లోర్స్ గాల్లో ఎగరడం ఏమిటి? సార్, అదంతా మోటు పత్రుల పథకంలో ఒక భాగం సార్. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్లాన్స్ తో మీ ప్లాన్స్ అన్ని బూమ్ చేసేశారు. షట్ అప్! రిమోట్ రెడీ చేయి. మగరాల్, రిమోట్ బాగుపడింది. ఇప్పుడు వాటన్నిటిని డిస్కమ్ చేస్తాను. వద్దదు, ఇప్పుడే రిమోట్ నొక్కకు. ముందుగా కార్నివాల్ ని కబ్జా చేయండి, ఆ తర్వాత ల్యాండ్ చేయించండి. ఆకాశంలో గాని బ్లాస్ట్ జరిగితే గ్రాండ్ పార్క్ కానీ ఐలాండ్ కానీ ఏమీ కాదు. వెళ్ళి ఏదో రకంగా ఆ ఫ్లోట్స్ అన్నిటిని కిందకి దించు. బాస్, ఈ విషయంలో నేను చాలా పెద్ద ఎక్స్పర్ట్ ని. వాళ్ళకి ఏం తినిపించమంటారు? ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, పూరి, మసాలా దోశ, ఆనియన్ దోశ, మటన్, చికెన్, చెప్పండి, ఏం తినిపించను? షట్ అప్ యు ఫైటర్! వెళ్ళి వాళ్ళని చావుగొట్టి ఆ ఫ్లోట్ ని ఆక్రమించు, వాటిని కిందకి దించు. ఒకవేళ ఈ గ్యాడ్జెట్ లో రెడ్ లైట్ వెలిగిందంటే బాంబు ఈ చుట్టుపక్కలే ఉందని మీరు గుర్తించాలి. సరే, నేను బయలుదేరుతాను. నేను వెళ్ళి బాంబుని వెతకాలి. అయ్యమ్మా, అప్పుడే రెడ్ లైట్ వెలుగుతోంది. మన ఫ్లోట్ నే సరిగ్గా చెక్ చేయలేదు. చూడండి, రెడ్ లైట్. బాంబు మీ ఫ్లోట్ లోనే ఉంది. పై భాగంలో ప్రతి అంగుళం మనం వెతికాం కదా, అంటే దాని అర్థం బాంబుని కింద భాగంలో పెట్టారన్నమాట. అయితే నేను కిందకి వెళ్ళి ఆ బాంబుని డిఫ్యూజ్ చేస్తాను. ఫ్యూజ్ డిఫ్యూజ్. అయ్యమ్మా, ఇక్కడ గుంపులుగా బాంబులున్నాయి. బట్ వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్?
అరే నన్నెందుకు డిస్కమ్ చేస్తున్నారు? మగరాల్ పైన ఉన్నాడు. మీరు కావాలంటే వెళ్ళి అతన్ని డిస్కమ్ చేయండి. క్రాకో! ఏమిటి ఆశ్చర్యం? ఇది ఎలా సాధ్యమైంది? నా క్రాకో భయపడ్డవేంటి? క్రాకో! క్రాకో తెలివైన వాడు. నువ్వు కూడా కాస్త బుద్ధి తెచ్చుకో. సరెండర్ అయిపో. చూస్తావేంటి బోటు? వచ్చి ఫైట్ చేయి. ఫైట్! రా మోటు రా, వచ్చి ఫైట్ చేయి. ఫైట్! ఇవి మ్యాగ్నెటిక్ షూస్. ఫ్లైట్ ని రైట్ సైడ్ కి వంచు. ఫురిఫురి నగర్లో పుట్టిన ఓ మిడతవి నువ్వు ఈ మగరాలతోనే పెట్టుకుంటావా? నేను నిన్ను మిడతని నలిపినట్టు నలిపేస్తాను. ఈ రోజు నువ్వు ఏ ఒక్క ప్రాణాన్ని కాపాడలేవు. అయ్యమ్మా, ఎవరో రిమోట్ నొక్కేశారు. నేను త్వరగా డిఫ్యూజ్ చేయాలి.
ఈ మగరాల్ ఎన్నటికీ ఓడిపోడు. రోల్ ప్లేన్. ఇప్పుడు సమఉజ్జితో పోరాడచ్చు. మోటు ప్లీజ్ కాపాడు, కాపాడు, హెల్ప్. నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను. కాపాడు ప్లీజ్, నన్ను కాపాడు, కాపాడు. అయ్యమ్మో, ఓన్లీ 3 minutes లెఫ్ట్. అయ్యమ్మో, భూమి మీద నూకలు చల్లడానికి 1 నిమిషమే ఉంది. ఈలోగా మనం చాలా బాంబులు డిఫ్యూజ్ చేయాలి, కానీ అది పాసిబుల్ కాదు. అన్నయ్య, ఫ్లోట్ ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలవో తీసుకువెళ్ళు. మనందరి ప్రాణాలు పోయినా పర్వాలేదు, కనీసం గ్రాండ్ పా ఐలాండ్ ని, అందులో ఉన్న జనాల్ని మనం కాపాడితే చాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఆఖరి క్షణాల్లో కూడా మనందరం కలిసే ఉన్నాం. సారీ చింగం గారు, డాక్టర్ జట్కా, సారీ. అనవసరంగా మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకొచ్చాం.
పతులు వాడి వికటాట్టహాసం నాకు ఏమాత్రం నచ్చలేదు. ప్రయత్నించేవారు ఎప్పటికీ ఓడిపోరు. నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం ఐడియా సర్జీ. మనం బాంబును డిఫ్యూజ్ చేయలేకపోయినంత మాత్రాన ఏం పోయింది? ఫ్లోట్ లో ఏ ప్లేట్ లో అయితే అతను బాంబులు నుంచాడో దాన్ని తీసేయచ్చు కదా. పదండి. నిజమే మిత్రమా, ఇవిగో తీసుకో కావలసిన పనిముట్లు. ఇక 10 క్షణాలే మిగిలినాయి. ఇది అతని బాంబే కాబట్టి అతనికి తిరిగి ఇచ్చేద్దాం. ఈ కన్నీళ్లు మసలివి కావు, మహారాజువి. మీరందరూ చూశారు కదా, కార్నివాల్ లో కొత్త ప్రోగ్రామ్ ని. కార్నివాల్స్ లో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ మోటో పతులు, థ్యాంక్ యూ. Watch India's largest kids library only on Jio Hotstar.
Download the app now.